ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకోవటానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయలేక ప్రభుత్వ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 25 రోజులైనా కల్లాలకే పరిమితమైన వరి, మొక్కజొన్న, గన్ని బ్యాగుల కొరత, లారీల కొరత అంటూ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1018 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం అందులో 50% కొనుగోలు కేంద్రాల్లో పంటను కొనుగోలు చేయలేకపోయారు. అకాల వర్షాలతో పండించిన పంట తడిసి ముద్దవుతున్న దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. గతంలో తమ పరిస్థితి ఇలా ఉండేది కాదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను నట్టేటా ముంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. చేతికొచ్చిన పంట వెంటనే అధికారులు కొనుక్కుంటే భవిష్యత్తులో రైతులు ఆగ్రహానికి గురవుతారని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతుల కష్ట సుఖాలపై ఐ న్యూస్ మహబూబ్ నగర్ రిపోర్టర్ వెంకటేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు, హరికోస పడుతున్నారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా కొనుగోలు లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల నుంచి తమ పండించిన పంటను కళ్ళాల్లోనే, అక్కడ మార్కెట్ యార్డులోనే వేచి ఉండవలసిన పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా అధికారులు కొనుగోలు చేయడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1018 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెప్తున్నారు. దానిలో కేవలం 50% కూడా ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాలని ప్రారంభించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పంటని అమ్ముకోవడానికి ఎలాంటి అవస్థలో ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల కష్టాలు మాత్రం తీరే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితి దమనీయంగా మారిందని చెప్పవచ్చు. కళ్ళాల్లోనే తమ వ్యవసాయానికి సంబంధించిన వరి కానీ, మొక్కజొన్న కానీ పంటలను కళ్ళాల్లోనే ఉంచుతున్నాయి. ఎప్పుడు అకాల వర్షం వస్తుందో, ఆ వర్షానికి ఎప్పుడు కొట్టుకుపోతుందో, తడిసిన ధాన్యం కూడా ఎండబెట్టుకోవడానికే 15-20 రోజులు అవుతుంది. అంటే మేము తెచ్చి కూడా 25 రోజులు 30 రోజుల నుంచి ఇక్కడనే కళ్ళాల్లో ఉంది. కానీ కొనే పరిస్థితి లేకపోవడం, అక్కడ లారీలు ట్రాన్స్పోర్ట్ లేవని చెప్తున్నారు. అక్కడ అధికారులు కూడా ఐకేపీ కానీ ఇతర అధికారులు కానీ ఎక్కడ కొనే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఒకవేళ తడిసిన ధాన్యాన్ని కొనాలని కూడా చెప్తున్నా కూడా ఎక్కడ కొనే పరిస్థితి లేక రైతులైతే దీనావస్థకు చేరవచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొందరు రైతులు కూడా మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద మనిషి, ఎన్ని రోజులా మీరు ఈ కళ్ళాలకు తెచ్చి? నేను కోసి ఇప్పటికి 15 రోజులా. 15 రోజుల నుంచి 4 రోజులు పల్సగా ఎండబోసిన ఓ లారీ పడాలు తీసుకొచ్చి పల్స మొత్తం మీద మొత్తం ఇసరంగా 3 రోజులు ఎండిన దగ్గర మ్యాచర్ వచ్చిన దగ్గర ఎండబెట్టిన. ఇంకా మ్యాచర్ వాళ్ళే చూసి వేసుకో ఆరినాయి అంటే బొడ్డు వేసిన. మళ్ళా వర్షం పడే అని 3 రోజులు వరుస పడది. వరుస పడితే మళ్ళీ నిన్న ఇప్పదీసి మళ్ళా అంచులంచులు తడిస్తే మళ్ళా దాంట్లో ఆరబెట్టి బొడ్డే నూకి మళ్ళా కప్పి పెట్టిన. ఇగో ఇప్పుడు నాత్ర మళ్ళీ వర్షం పడితే అగో పార తీసుకొని మొత్తం చుట్టుముట్టు మొత్తం డౌన్లకు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు పార తీసుకొని మొత్తం పొద్దుగాల ఇలాగా చేసిన. అందుకు ఇప్పుడు మాకు నిన్న బాలరెడ్డి అన్నతోటి కూడా మాట్లాడినా. అన్న ఏంది పరిస్థితి అంటే, అన్న ఇగో మేము కూడా మీ కొరకే తిప్పల పడేది, పైసారికే ఫోన్ చేసిన వస్తాయంట. 3 రాళ్ళు నిన్న 3 పంపిస్తామన్నారు, ఒకటి లేదు. ఒక లారీ వచ్చింది, 3 లేవు, 4 లేవు. ఎన్ని రోజులే మీరు వీడికి తీసుకొని వచ్చి వరి పంటను తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికీ 12-15 రోజులే. అట్లా 15 రోజులు పక్కా అయింది. ఇంకా అది ఎండలు అప్పుడు జర వర్షాలు పడలేలే, కానీ 6 రోజులే మాకు వర్షాలు ఎక్కువ కాబట్టి. మీదేంటి పరిస్థితి? ఇట్లనే కళ్ళాలను పెడతారంటారా, కొనుగోలు చేస్తారంటారా, చేయరంటారా? కొనుగోలు చేస్తామంటారు సార్, చేయమంటలేరు. చేస్తామంటారు, చేయనంటలేరు, జోక్తలేరు, అది లారీలు వస్తలేవు. వర్షం వచ్చినప్పుడు ఉండాలి సార్ మా పరిస్థితి. పతంగులాగానే ఏరిపోతున్నాయి పడాలు. ఎంత మనుషులు దాని మీద వండుకున్నా అవతలే మనుషులనే లేపుకొని పోతున్నాయి సార్. అది అసలుకి మొత్తం నానుతుండే ఎండపోస్తున్నాం, మళ్ళీ దగ్గర నొక్కుతున్నాం. రోజు అదే పరిస్థితి అయింది సార్. తొందర లేపితే బాగుండు, లారీలు వచ్చి తొందరగా మళ్ళీ లారీలు లేచినా ఇట్లా ఆడుకోయినాక మళ్ళీ కటింగ్ చేస్తుర్రు. ఇంక ఎట్లానో పోతే అని ఇంకా
అంటే లారీలు వస్తలేవు సార్, ఎట్లా కటింగ్ అయినా సరే అంటే మీ ఎన్ని రోజులు ఇడికి తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు బట్టి 20 రోజులే సార్, 20 రోజులే తెచ్చి ఎండ పోసి మ్యాచర్కి వచ్చినాక మళ్ళీ వానకు గాలిపాడ లేచిపోయి మళ్ళీ నాన్న మళ్ళీ ఎండ బయట. ఇదే పరిస్థితి రోజుగా 20 రోజుల నుంచి ఎక్కడ పోకుండా ఇక్కడనే ఇటకెళ్ళే ఉంటున్నాను సార్. మీరు చెప్పండి పెద్ద మనిషి, మీరు మామూలుగా అయితే ఎక్కడైనా సరే రైతు అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, చాలా ఇబ్బందులు పడుతుంది. మీరు కల్లాల్లోనే ఈ కల్లాల నుంచి లిఫ్ట్ చేయడానికే ఇన్ని రోజులు పడితే వాడు రైస్ మిల్ పోయినాక నీకు డబ్బులు చేతికి ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నాడు? ఇంకా నిన్న ఒక ట్రాక్టర్ పోతే ఇక సంచికి 2 కిలోలట కటింగ్ గంగపురం కాడ పోతే, ఇప్పుడు మళ్ళీ నింపకపోతే మాకు ఎంత క్వింటల్ కాడ ఎంత పోతుంది, 1 కిలో అంటే కల్లా ఇప్పుడు 2 కిలోలు సంచికి. ఇక ఎట్లా చేయాలి, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి. సంచులు మేడం రాస్తాను అంటుంది, ఇక రాయదు చేయదు రోజు. మీరు చెప్పండి బ్రదర్, మీ ఫాదర్ వాళ్ళది అంత కష్టం చూస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఘోరంగా ఉందండి పరిస్థితి, చాలా ఘోరంగా ఉంది. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉంటా. మా నాన్న ఈ కష్టం పడుతుంటే నాన్న ఒకసారి వచ్చి చూసిపో అంటే నేను వస్తున్నా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నిద్రలేని రాత్రులు వాళ్ళకి ఎన్నో కష్టపడి నైట్ పగలనకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. నేను చూస్తున్నా, వచ్చినప్పుడల్లా ఆ కష్టం మాకు రాకూడదని మమ్మల్ని హైదరాబాద్ పంపించి ఏదో చదువులు చదివి మేము చేస్తున్నాము. ఈడికి వచ్చే వరకు కళ్ళమంట అయిపోతుంది, ఏడుపు వస్తుంది. వాళ్ళు చేసిన కష్టము ఖాళీ భూమి మీద ఉత్తగపోతుంది కదా. 3 నెలల సంది 4 నెలల సంది కష్టపడి మందులు కొట్టుకుంటా అన్నీ చేస్తే లాస్ట్కి వస్తే భూమి పాలు అయితే ఏం లాభం? కొంచెం గవర్నమెంట్ కొంచెం అన్ని విధాలుగా పెద్ద మొత్తంలో పట్టించుకుంటే లారీలు పంపిస్తే వాళ్ళు తొందర బయటపడతారు, అదే కోరుకుంటున్నా. అంతేగాని ఇప్పుడు నిద్రలు వాళ్ళు ఆడ మందు కొట్టి ఆడ నైట్ పగలనకుండా ఆడైపోతారు, మళ్ళీ ఈడ ఒడ్ల కావాలి ఈడైపోతారు. అన్మాతం భూమి మీద ఉత్తగపోతే ఏమొస్తుంది చెప్పు? అట్లా ప్రజలు తినకపోయా మనం తినకపోతే మామూలుగా ఎవరి నిర్లక్ష్యం అని అనిపిస్తుంది మీకు? ఎవరంటే ఏదోటి మాకు మొత్తానికి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అంతే. ఏదేమైనా తొందర బయటపడాలి, ఎవరికి ఏ కష్టం రాకూడదు. రైతులు లేనిది ఏడంగా వచ్చింది, ఎవరైనా పైండ్ సెట్టు నీట్గా ఉంటే సరిపోతుందా? వాళ్ళు లేనిది మనం ఏడంగా వచ్చినాం. వాళ్ళ కష్టాన్ని కొంచెం గవర్నమెంట్ కూడా చూడాలని కోరుకుంటున్నా. ఇది ప్రతి రైతు పరిస్థితి అట్లే ఉంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులది కూడా వాళ్ళ కష్టం చూడలేకనే మా కష్టము ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతు కష్టం 24 గంటలు 6 గంటలు కష్టించి పనిచేయాల్సిన పరిస్థితి. అక్కడ వ్యవసాయం 3 నెలలు అక్కడనే ఉండాలి, తర్వాత అమ్ముకోవడానికి ధాన్యాన్ని తీసుకొస్తే కూడా కళ్ళాల్లోనే మా ధాన్యం ఉండిపోవడంతో ఎక్కడ కొంటారా కొనరా అనే ఆగామ గోచరంలో పరిస్థితి ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో తడిసిన పంటను కూడా కొనే పరిస్థితి ఉందా లేదా అని అధికారులు కూడా అయోమయం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో తమ పంటను కొనుగోలు చేసి తమ చేతికి డబ్బులు వస్తేనే వాళ్ళు ఆనందపడే శ్రమ ఉంది, కానీ రైతు కంట తడి పెడితే మాత్రము ఆ రాష్ట్రానికి మంచిది కాదని వాళ్ళ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితిని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తమ కళ్ళాల్లోనే వరి మొక్కజొన్న రైతులు వేచిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు అకాల వర్షంతో తడిసిపోతుందో ఆ ధాన్యాన్ని అమ్ముకోలేని దీనావస్థ స్థితిలో రైతులు చేరని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా 45 రోజులు గడిచినా కూడా కళ్ళాల్లోనే వరి ఎండబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు గాలి వీస్తుందో తెలియని పరిస్థితిలో రైతులైతే బిక్కుబిక్కుమంటున్నారు. 45 రోజుల నుంచి కూడా వరి పంటకు సంబంధించిన కోతలు ఎప్పుడైతే జరిగినాయో ఆ కోతలకి తీసుకొని వచ్చి వాళ్ళ కళ్ళాలను ఆరబెట్టడానికే ఎండబెట్టడానికే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా వాళ్ళు ఇక్కడనే ఉండవలసిన పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా రాత్రిపూట ఇక్కడనే గడపవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విషపురుగులు కానీ పాములు కానీ తేళ్లు కానీ ఏదైనా వచ్చి వాళ్ళు కాటేసినా కూడా వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలనే బాధలో ఉన్నారు. దానికి సంబంధించిన తిమ్మాజిపేటకు సంబంధించిన ప్రతి జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు కొనుగోలు చేయడం లేదు. ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఆ లిఫ్ట్ చేయడం లేదు. దాంతోపాటు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులైతే దీనావస్థకు చేరుకున్నారు. తమ పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారనే ఆతృతతో ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పరిస్థితి చాలా చోట్ల ఇదే ఉంది. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వనపర్తి, నారాయణపేట జిల్లాలో పరిస్థితి, నాగర్ కర్నూలు జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షాలతో పంట పూర్తిగా
తడిసి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 4 నెలల పాటు పంట పండించేందుకే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు దాన్ని ఎండబెట్టి అమ్ముకోవడం మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ కొందరు రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద మనిషి, ఎన్ని రోజులా మీరు ఎవరు సార్ మేము పోసి ఈడ ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల కల్లాలకి తెచ్చి ఎందుకు తీసుకుపోతలేరు? ఇప్పటికే లిఫ్ట్ చేయాలి కదా, కొనుగోలు చేయాలి కదా, కొనుగోలు ఎందుకు చేస్తలేరు? మాకు లారీలతో ఇబ్బంది ఉంది. మేము వచ్చి 15 రోజులు అవుతుంది. మాకు ఎవరు సహకరిస్తలేరు సార్. అది వర్షాలు పడుతున్నాయి, మొలకలు వెళ్తున్నాయి, పాడవుతున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. లారీలు అదే ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపోయినాక అక్కడ కటింగ్ అంటారు. ఎవరు మిల్లులలో సంచి కిలో 2 కిలోలు అనేవి కట్ చేస్తారు సార్. అది నా రైతు ఆవేదన. తూర్పు జల్లి నీట్గా పట్టినాక ఇట్లంగా మ్యాచ్ చూసి ఇట్లంగా దాన్ని తూకం తక్కువ అవుతుందని అటు తీసుకుపోయి రైతులు అది మిల్లర్లు మాకు అట్లా చేయడం వల్ల మేము చాలా లాస్ అవుతాం సార్. సరే, మీరు ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్తే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? అధికారులు ఏమైనా చెప్పిపోయేటోళ్ళే కానీ పని చేసేది మాత్రం లేదు సార్. ఈరోజు డిఎం వచ్చింది ఇక్కడికి 4 లారీలు పంపిస్తున్నది, ఇంతవరకు ఒక లారీ లేదు. అంటే ఎన్ని రోజులు ఇట్లా చూసే వాళ్ళ పరిస్థితి ఉంటారు? అంటే ఈ వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఏ వర్షం వస్తుందో తెలుసు. రాత్రిపూట మీరు అయితే ఖచ్చితంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. మరి నైట్ బ్యాగులు నింపి పెట్టినాం నావి, అవి కింద మొత్తం తడిచిపోయినాయి. దాని నుంచే 8 లారీలు పంపిస్తున్నారు డిఎం, ఇంతవరకు ఒకటి లేదు. 1 గంటకు పంపిస్తున్నారు, 1 గంట అయిపోయింది సార్. మరి కొందరు రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద మనిషి, ఏం నడుస్తుంది మీ వ్యవసాయ పొలం లేదా? ఏం నడుస్తుంది? ధ్యానం ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా వరి కొంటారా కొనరా? ఏందంట పరిస్థితి? ఇంకా కొనరో సారు, ఇంక మేమైతే తెచ్చినాము. ఇంక ఇట్లా కొనమని చెప్పరు, అట్లా కొంటామని చెప్పరు. ఇక మా పరిష్కారం గిట్ల ఉన్నది. ఇంక మేము ఏం చేస్తాం సారు? మరి మాకు జరిగిన సంగతి ఇక గిట్ల 20 రోజులు ఆయన నేను తెచ్చి ఇంక గిట్లే ఇక వానకు దరసా బొడ్డేయ, ఇక్కడ చేయ అక్కడ చేయ అన్నట్లు ఉన్నది. మరి ఏంది కొనరా? మరి కొనరా ఏందంట? మరి ఇక కొంటామంటున్నారు కానీ ఇక వాళ్ళు ఇక లారీలు వస్తలేవు, నింపిస్తాం కానీ లారీలు వస్తలేవు అంటున్నారు. ఇంకేం చేయాలి సారు? గిట్లున్నది పరిష్కారం. ప్రభుత్వం ఏం చేయాలంట? మరి ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఏం కోరుకునేది ఏం లేదు సారు. ఇప్పుడు లారీలు పంపించి దబ్బున ఎమ్మడి తోలిస్తే బాగుంటుంది గంతే. ఇక్కడ ఒక మహిళా రైతు కూడా ఉంది, ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందమ్మా? ఎన్ని రోజుల నుంచి కళ్ళాల్లో ఉన్నారు? అంటే కొంటున్నారా కొంటలేరంట? కొనరంటనా? కొంటామంటారు, అది రాదు చేయదు లారీ. మేము 15-20 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడ. మాకు ఆయన ప్రభుత్వమే బాగున్నది, కేసీఆర్ ప్రభుత్వమే బాగున్నది. ఇన్ని రోజులు మంచిగా ఆయనదే బాగున్నది, ఈయనదేం బాగలేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండేనా? బొడ్డలే ఆగకుంటుండే పోతుండే. ఈయన వేసిండు రైతు బంద్ చేస్తా అని అన్నీ వేసిండు. 1 ఎకరాకి వేసిండు మందికి. మాకు 7 ఎకరాలు ఉంది, వేలే 1 ఎకరా కడ్డాయి. ఏం మంచిగా లేదు ఈ ప్రభుత్వం. లారీలు ఎలా వస్తాయన్నారు? 1 అయింది, 1 గంటలకు వస్తాయన్నారు, రానేలే. మేము 15 రోజులు 20 రోజులు అవుతుంది. మా నానిపోతున్నాయి, ఆడ వంపులో పోసినాం, మొలకలు వస్తున్నాయి. ఎన్ని మాటలు ఆరవేయాలి? మా 13 ట్రాక్టర్లు, 2 పెళ్ళమ్మ కూడా ఎన్ని రోజులు ఆరవస్తాం. మా తొందరగా లేపితే బాగుంటుంది అంతే. ఎప్పుడు లేపుతారో ఏమో. అంటే ప్రతి రైతుది పరిస్థితి ఇట్లే కనిపిస్తుంది. 15-20 రోజులే అయినా కానీ ఇక్కడ కల్లాలలో ఉన్న వరి మాత్రం అట్లే ఉంటుంది. ఎప్పుడు ఎత్తుతారో, ఎప్పుడు మాకు డబ్బులు వస్తాయనైతే ఇబ్బందులు పడే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి ఇలాగనే ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వ అధికారులు అక్కడ కొనుగోలు ఖచ్చితంగా ఐకేపీ ద్వారానే కానీ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని, ఎన్ని రోజులు వేచి చూసినా ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఏ పాము ఏ తేలు కాటేస్తుందో అనే భయాందోళన రైతులతో బిక్కుబిక్కుమంటనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రైతు కష్టం ఇదే కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ తెచ్చిన వరి కానీ అక్కడ మొక్కజొన్నని ఖచ్చితంగా కొనుగోలు చేసి కష్టానికి చేసిన ప్రతిఫలం మాకు ఇవ్వాలనేది కోరుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతుల కష్టాలు అన్నిన్ని కావు. ఎక్కడ చూసినా కూడా, ఏ రోడ్లపై చూసినా కూడా, ఎక్కడ మార్కెట్ యార్డ్లో చూసినా కూడా రైతులు పండించిన ధాన్యమే కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లాలో, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఇలా ప్రతి జిల్లాలో కూడా రైతులు వేలాది సంఖ్యలో టన్నుల కొద్దీ
వరి పండించారు. దానికి సంబంధించిన ఆ పండించిన పంటను వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. ఒక పక్క ఎండలు మండుతున్నాయి, ఒక పక్క అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మన మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతము. మిడ్జిల్ ప్రాంతంలో రాత్రి కురిసిన అకాల వర్షాలతో రైతులు తమ వరి పంటను పూర్తిగా తడిసిపోయింది. మళ్ళీ దాన్ని ఎండబెట్టాలి. ఆ ఎండబెట్టడానికి ఒక రైతే కాకుండా ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ ఫీల్డ్ పైకి రావాలి. వాళ్ళు చేసే 24 గంటలు కష్టం చేయాలి. దాని తర్వాత ఆ కవర్లు కప్పినా కూడా వర్షం పడుతుంటే మళ్ళీ తడిసిపోతే మళ్ళీ ఆరబెట్టవలసిన పరిస్థితి ఉంది. ఇలా ఇప్పటికే ప్రతి ఒక్క రైతు కూడా తమ పండించిన పంటను 25 రోజుల నుంచి 30 రోజుల వరకు కళ్ళాల్లోనే ఉంచుతున్నారు. అక్కడ అధికారులు కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా గన్ని సంచులు లేవని, కవర్లు లేవని, తమ పండించిన పంటకు కవర్లు కూడా ఇవ్వాలనే పరిస్థితిలో కవర్లు కూడా ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ సంచుల్లో గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్న గన్ని బ్యాగులను దానికి నింపడం వరకే చేస్తున్నారు, కానీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లిఫ్ట్ చేయడానికి వాళ్ళకు పరిస్థితి లేదు. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రాంత రైతులు కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నారు. తాము పండించిన పంటను ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలి. ఆ ప్రభుత్వం కొన్న తర్వాత తమకు డబ్బులు రావాలని ఆశిస్తారు. కానీ ప్రతి రైతు కంట్లోనే కన్నీరే కనిపిస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండలు వస్తుందో, తమ పండించిన పంటను అమ్మకానికి వీలు అవుతుందా లేదా అనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము మిడ్జిల్ ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఐకేపీ సెంటర్ కూడా ఉంది. దీనికి సంబంధించి చాలామంది రైతులు తమ తెచ్చిన పంటను ఇక్కడే కళ్ళాలను ఉంది. ఇప్పటికి కూడా 25 రోజుల నుంచి 30 రోజులు వేచి చూస్తున్నారు. ఒకవేళ ఎండిన పంట అంటే తడి లేకుండా ఉంటే పంటను కొనుగోలు చేస్తామని చెప్తున్నా అక్కడ అధికారులు కూడా ముందుకు రావడం లేదు. కొనుగోలు చేసినా కూడా ఇక్కడనే పెట్టవలసిన, అంటే సంచుల్లో గన్ని బ్యాగులో నింపి ఇక్కడనే స్టోరేజ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా లారీలు లేవనే సాకు అయితే కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే ఉంది. ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా తడిసిన ధాన్యం ఉన్నా కూడా కొనుగోలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన జిల్లా మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతి ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడ కూడా రైతు ఇబ్బందులు పడకూడదని చెబుతున్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులైతే నానా కష్టాలు పడుతున్నారు. తాము తెచ్చిన పంటను వర్షానికి వర్షం అర్పితమవుతుంది. దానికి సంబంధించిన నాగర్ కర్నూలు జిల్లాలో కూడా చూసినాము. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట నష్టం, అక్కడ వరి తెచ్చిన చేతికొచ్చిన పంట నీటికి తడిసిపోయి పూర్తిగా రోడ్ల పాలైంది. కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఎంతో కష్టము చేసి ఈ పంటను పండిస్తే రైతు కానీ అమ్ముకోవడానికి వస్తే మాత్రం వాళ్ళకైతే అడవే కనిపిస్తుంది. చాలామంది ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవసాయం పైనే ఆధారపడి పనిచేస్తుంటారు. ఎంతమంది చదువుకున్న అకాల కష్టంలతో ఈ కారణంతో వాళ్ళ పిల్లలు కూడా పంట పొలాలకు తెచ్చి ఆ పనులు చేపిస్తున్న పరిస్థితి మనకు విజువల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క పంట ఒక రైతు చేస్తే ఆ ఇంట్లో నలుగురు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కొనుగోలు లేదు. ఒక పక్క ప్రభుత్వం ఏమో 80% కొనుగోలు చేసినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా 20% మించిపోలేదని చెప్పవచ్చు. ప్రత్యక్ష సాక్ష్యమే చూస్తున్నాం. గత 20 రోజుల నుంచి కూడా రైతులు తెచ్చిన పంట ఎక్కడికక్కడే నిలిచిపోయిందని చెప్పవచ్చు. గన్ని బ్యాగులు నింపినా కూడా అది సెంటర్లోనే ఉంటుంది. ఎక్కడ లారీ లేవని, ట్రాక్టర్ లేవని సాకుతో అధికారులు అయితే వెనకంజ వేస్తున్నారు. రైతుల పరిస్థితి అయితే ఆగమ గోచరంగా మారింది. తమ పంటను ఎప్పుడు కొంటారో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి అన్నదాతకైతే మిగిలింది. చూశారుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు. వారి కష్టమైతే కన్నీళ్లు పెట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 గాలం కష్టం చేసి ఆ పంటను, చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి తీసుకొని వస్తే అక్కడ అధికారులు కానీ అక్కడ ప్రభుత్వం కానీ కొనలేని పరిస్థితి ఉంది. వారికి రోజు రోజుకైతే ఎదురు చూపులు తప్పడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లక్షల టన్నులు వరి కానీ మొక్కజొన్న కానీ పండించిన రైతులు దీనావస్థకు చేరునని చెప్పవచ్చు. గత 15-20 రోజుల నుంచి కూడా తమ పంటను కళ్ళాల్లోనే ఉంచారు, లేదంటే రోడ్లపై ఉంచారు. ఎప్పుడు అధికారులు వచ్చి కొంటారో అని ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అధికారులు కూడా కొంటామని చెప్తున్నా కూడా కొన్ని గన్ని బ్యాగులు లేవు, లేదంటే లారీల ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది అని వాళ్ళు రోజు రోజుకైతే సమయం అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పంటను పండించిన పంటను దానికి సంబంధించిన
తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని అధికారులు చెప్తున్న క్షేత్రస్థాయిలో అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పటికే 1018 కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కేవలము 50-60% కొనుగోలునే చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గన్ని బ్యాగుల కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు కవర్లు లేక కూడా అకాల వర్షాలతో పంట తీవ్రంగా నష్టపోతున్నాము. ఒకవేళ పంట తెచ్చినా కూడా దాన్ని కాపాడుకోవడానికైతే వర్షానికైతే వర్షార్పణమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఖచ్చితంగా తమ పంటను కొనుగోలు చేయాలని వాళ్ళైతే రోజు రోజుకు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా 50% కూడా కొనుగోలు ప్రారంభించలేదు. ఓ పక్క ప్రభుత్వం అయితే 50% కాదు 70%ని ఇప్పటికే కొనుగోలు చేశామని, గత ప్రభుత్వాల కన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలులో ముందు ఉందని ఓ పక్క అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులైతే హరిగోస పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పంటను ఎప్పుడు కొంటారో అని ఎదురు చూసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరో కొన్ని రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రోడ్లపై ఉన్న కళ్ళాల్లో ఉన్న పంటను ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఒకవేళ తడిసిన గుణ ఆ ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని అయితే రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ 2-3 రోజుల్లో కొనకపోతే రైతులు మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది రైతులు ఎదుర్కొంటున్న దీనావస్థ. చూశారుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు. వారి కష్టమైతే కన్నీళ్లు పెట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 గాలం కష్టం చేసి ఆ పంటను చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి తీసుకొని వస్తే అక్కడ అధికారులు కానీ అక్కడ ప్రభుత్వం కానీ కొనలేని పరిస్థితి ఉంది. వారికి రోజు రోజుకైతే ఎదురు చూపులు తప్పడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లక్షల టన్నులు వరి కానీ మొక్కజొన్న కానీ పండించిన రైతులు దీనావస్థకు చేరినని చెప్పవచ్చు. గత 15-20 రోజుల నుంచి కూడా తమ పంటను కళ్ళాల్లోనే ఉంచారు, లేదంటే రోడ్లపై ఉంచారు. ఎప్పుడు అధికారులు వచ్చి కొంటారో అని ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అధికారులు కూడా కొంటామని చెప్తున్నా కూడా కొన్ని గన్ని బ్యాగులు లేవు, లేదంటే లారీల ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది అని వాళ్ళు రోజు రోజుకైతే సమయం అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పంటను పండించిన పంటను దానికి సంబంధించిన తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని అధికారులు చెప్తున్న క్షేత్రస్థాయిలో అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పటికే 1018 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కేవలము 50-60% కొనుగోలునే చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గన్ని బ్యాగుల కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు కవర్లు లేక కూడా అకాల వర్షాలతో పంట తీవ్రంగా నష్టపోతున్నాము. ఒకవేళ పంట తెచ్చినా కూడా దాన్ని కాపాడుకోవడానికైతే వర్షానికైతే వర్షార్పణమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఖచ్చితంగా తమ పంటను కొనుగోలు చేయాలని వాళ్ళైతే రోజు రోజుకు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా 50% కూడా కొనుగోలు ప్రారంభించలేదు. ఓ పక్క ప్రభుత్వం అయితే 50% కాదు 70%ని ఇప్పటికే కొనుగోలు చేశామని, గత ప్రభుత్వాల కన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలులో ముందు ఉందని ఓ పక్క అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులైతే హరిగోస పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పంటను ఎప్పుడు కొంటారో అని ఎదురు చూసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరో కొన్ని రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రోడ్లపై ఉన్న కళ్ళాల్లో ఉన్న పంటను ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఒకవేళ తడిసిన గుణ ఆ ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని అయితే రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ 2-3 రోజుల్లో కొనకపోతే రైతులు మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది రైతులు ఎదుర్కొంటున్న దీనావస్థ. ఈ గ్రౌండ్ పేడ్ వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.